చూడు, ఒక ఏస్థెటిక్ బాడీ బిల్డ్ చేయడం ప్రతి అబ్బాయి డ్రీమ్. కానీ అందరూ అది అచీవ్ చేస్తారా? మేబీ నాట్. కానీ ఈ వీడియో చూశాక నువ్వు కూడా ట్రై చేయగలవు. మీ ఏజ్ 14 to 25 మధ్యలో ఉంటే, ఇంట్లోనే మసుల్ బిల్డ్ చేయాలి అనుకుంటే, నిజం చెప్పాలంటే బ్రో, నేను చెప్పే ఈ 5 ఎక్సర్సైజెస్ ప్లస్ టిప్స్ సీరియస్గా ఫాలో చేస్తే జస్ట్ 2 వీక్స్లోనే క్లియర్ చేంజెస్ కనిపిస్తాయి. నువ్వు స్కిన్నీ అయినా, కొంచెం ఫ్యాట్ అయినా, నీ బాడీని ఏస్థెటిక్ షేప్లోకి తీసుకురాగలవు, అది కూడా వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే నీకు ఒక ప్రాపర్ హోమ్ వర్కౌట్ ప్లాన్ దొరుకుతుంది. ప్లస్ ఒక సింపుల్ డైట్ ప్లాన్ కూడా నీ రిజల్ట్స్ని ఫాస్ట్గా ఇంప్రూవ్ చేస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్, నీకు క్లియర్ ఉండాలి. ఏస్థెటిక్ బాడీ అంటే ఏంటి? రొనాల్డోలా స్లిమ్ బాడీనా, లేదా ఫుల్ మస్కులర్ లుక్నా, లేదా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉన్న బాడీనా? కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దాం. స్క్రీన్ మీద ఉన్న ఈ 2 గైస్ని చూడు. ఎవరు స్ట్రాంగ్ మ్యాన్లా కనిపిస్తున్నారు, ఎవరు సాఫ్ట్ బాయ్లా ఉన్నారు? ఇంకో సెట్ ఫోటోస్ చూడు. బియర్డ్ లేకపోయినా కూడా ఒకడు మ్యాన్లా, ఇంకొకడు బాయ్లా కనిపిస్తాడు. మీనింగ్ ఏంటి? బియర్డ్ కాదు మెయిన్, బాడీ స్ట్రక్చర్, పాస్చర్, కాన్ఫిడెన్స్ మెయిన్. బ్యాలెన్స్డ్ బాడీ, డిఫైన్డ్ షేప్, వి షేప్ లుక్, విజిబుల్ యాబ్స్, ఏదైనా డ్రెస్ వేసుకున్నా షార్ప్ అండ్ స్ట్రాంగ్ మ్యాన్లా కనిపించే లుక్, ఇది రియల్ ఏస్థెటిక్. స్టెప్ 1, పుష్, పుల్, పవర్. ఏస్థెటిక్ ఫిజిక్ కోసం ఫుల్ ఆర్మ్స్, వైడ్ చెస్ట్, స్ట్రాంగ్ షోల్డర్స్ ఇంపార్టెంట్. ఫస్ట్, పుషప్స్. బేసిక్ అయినా సూపర్ ఎఫెక్టివ్. చెస్ట్, ఆర్మ్స్, కోర్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి. బిగినర్ అయితే ఫస్ట్ నీ పుషప్స్, తర్వాత నార్మల్ పుషప్స్, నెక్స్ట్ ఇన్క్లైన్ పుషప్స్, టేబుల్, బెడ్, వాల్ సపోర్ట్తో. అప్పర్ చెస్ట్ అండ్ షోల్డర్స్ బెటర్గా వర్క్ అవుతాయి. లాస్ట్, డైమండ్ పుషప్స్. ఇన్నర్ చెస్ట్ ప్లస్ ట్రైసెప్స్ టార్గెట్. కొంచెం టఫ్, కానీ రిజల్ట్ స్ట్రాంగ్. పుల్ మూవ్మెంట్స్. పుల్అప్ బార్ లేకపోతే టెన్షన్ పడకు. డోర్ టవల్ రోస్ చెయ్యి. టవల్ని డోర్ హ్యాండిల్స్కి లాక్ చేసి రోస్ చెయ్యి. లేదా రివర్స్ టేబుల్ డిప్స్. ట్రైసెప్స్ ప్లస్ అప్పర్ బ్యాక్ వర్క్ అవుతాయి. పుష్ అండ్ పుల్ బ్యాలెన్స్ ఉంటే నీ అప్పర్ బాడీ ప్రపోర్షన్ కరెక్ట్గా ఉంటుంది. స్టెప్ 2, బిల్డ్ దాట్ వి షేప్. వి షేప్ అంటే జస్ట్ యాబ్స్ కాదు బ్రో, కోర్ ప్లస్ అప్పర్ బాడీ ప్రపోర్షన్ కలిసి క్రియేట్ చేస్తాయి. బెస్ట్ హోమ్ ఎక్సర్సైజెస్: లెగ్ రైజెస్, ప్లాంక్, రష్యన్ ట్విస్ట్, మౌంటైన్ క్లైంబర్స్. డైలీ 15 to 20 మినిట్స్ కన్సిస్టెంట్గా చేస్తే గ్రాడ్యువల్గా నీ బాడీలో షార్ప్ వి షేప్ కనిపిస్తుంది. స్టెప్ 3, లోవర్ బాడీ బిల్డ్ చేయి. చాలా మంది లెగ్స్ని స్కిప్ చేస్తారు. బిగ్ మిస్టేక్. స్ట్రాంగ్ లెగ్స్ లేకపోతే బాడీ కంప్లీట్ కాదు. బాడీ వెయిట్ స్క్వాట్స్, లంజెస్, వాల్ సెట్, కాఫ్ రేజెస్ ఇవి చేస్తే నీ పవర్, బ్యాలెన్స్, స్టెబిలిటీ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. స్టెప్ 4, రికవరీ అండ్ డైట్. నువ్వు రోజు 1 అవర్ వర్కౌట్ చేస్తావు, కానీ మిగిలిన 23 అవర్స్లో నువ్వు ఏం చేస్తావో, ఏం తింటావో అదే నీ బాడీని డిసైడ్ చేస్తుంది. యాబ్స్ ఆర్ మేడ్ ఇన్ ద కిచెన్ అనే లైన్ ఫేమస్, కానీ సింపుల్గా చెప్పాలంటే జిమ్లో స్వెట్, కిచెన్లో షేప్. ఇండియన్ డైట్లో కామన్ ప్రాబ్లం, ప్రోటీన్ తక్కువ. సింపుల్ సోర్సెస్ యూజ్ చెయ్యి. ఎగ్స్, మిల్క్, స్ప్రౌట్స్, పీనట్స్. ఎనర్జీ కోసం కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ కూడా కావాలి. రైస్, రోటీస్, ఫ్రూట్స్, నట్స్ బ్యాలెన్స్లో తీసుకో. ఎక్స్ట్రీమ్ డైటింగ్ అవసరం లేదు. క్లీన్ హోమ్ ఫుడ్ చాలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డైలీ 3 to 4 లీటర్స్ వాటర్ మస్ట్. స్టెప్ 5, కన్సిస్టెన్సీ అండ్ మైండ్ సెట్. వర్కౌట్ కరెక్ట్, డైట్ కరెక్ట్, కానీ స్టిల్ రిజల్ట్స్ రాకపోతే రీజన్ 1, కన్సిస్టెన్సీ లేదు. బాడీ డంబుల్స్తో కాదు, డిసిప్లిన్తో బిల్డ్ అవుతుంది. ఓవర్ థింకింగ్, డిస్ట్రాక్షన్స్, లేట్ నైట్స్ ఇవన్నీ ఎనర్జీ డ్రైనర్స్. స్ట్రాంగ్ బాడీ కావాలి అంటే స్ట్రాంగ్ మైండ్ ఫస్ట్. 21 డేస్ ఒక రొటీన్ ఫాలో అవ్వు. ఈ రోజు స్కిప్ చేద్దాం అనే థాట్ని రోజు డిఫీట్ చెయ్యి. ఫైనల్ వర్డ్స్ బ్రో, ఏస్థెటిక్ బాడీ లక్ కాదు, అది డైలీ డిసిషన్స్ రిజల్ట్. జిమ్ లేకపోయినా పర్లేదు, ఎక్విప్మెంట్ లేకపోయినా పర్లేదు, కానీ కమిట్మెంట్ లేకపోతే రిజల్ట్ కూడా ఉండదు. ఈ వీడియో నీకు కొంచెమైనా హెల్ప్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యి. నెక్స్ట్ వీడియోలో నేనొక 14-day ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. రూల్స్ అన్నీ స్క్రీన్ మీద ఉన్న వీడియోలో ఉంటాయి. క్లిక్ చేసి చూడు. అక్కడే నిన్ను మళ్ళీ కలుస్తాను.